జోగి రమేష్ ఫ్యామిలీ క్రైస్తవ్యులము అని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కోడల మేఘనని చంపాలని ప్రయత్నాలు చేశారంట. ఆవిడ చెబుతున్నటువంటి ఆ మాటలు వింటుంటే కళ్ళంటి నీరు వచ్చేస్తుంది, బ్లడ్ బాయిల్ అయిపోతుంది. హిందువులమని చెప్పుకొని పెళ్లి చేసుకున్నారంట. అప్పటికే వాళ్ళు 5 కోట్ల రూపాయలతో పెళ్లి చేశారంట. కేజీన్నర బంగారం, 5 కోట్ల రూపాయల కట్నం, 9 లక్షల రూపాయలు ఆడపిడుచు కట్నం, 10 కేజీలు వెండి, అంగరంగ వైభవంగా మిగతా కార్యక్రమాలన్నీ చేసినా సరే ఆ జోగి రమేష్ కొడుక్కి వాడు రాజీవ్కి అనేకమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయట, శారీరక సమస్యలు. అంటే ఆ వ్యాధిని కూడా దాచిపెట్టారు. వీళ్ళు క్రైస్తవులు అన్న విషయాన్ని దాచిపెట్టారు. పైగా ఈవిడ దీపం పెట్టినప్పుడు అగరవత్తులు వెలిగిస్తే శవం దగ్గర ఉన్నట్లుందని, శవం దగ్గర వాసన వస్తున్నట్లుందని ఇలా రకరకాలుగా ఆవిడని అవమానం చేశారంట. ఏంటి అని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు క్రైస్తవులోకి వెళ్ళిందని అప్పుడే తెలిసిందంట ఆవిడకి. వీళ్ళందరూ క్రైస్తవులు అని చెప్పేసి. అంటే క్రైస్తవులకి మామూలుగానే ఈ అగరబత్తులు అంటే వాసన కదా, పడదు కదా. అంటే ఏంటో మరి క్రైస్తవులు అయిపోగానే వీళ్ళకి అగరబత్తులు అంటే పడదు. ఒకడంటాడు రాయి అంటాడు, ఒకడంటాడు పేడతో తయారు చేసినవి అంటాడు. పళ్ళు రాలగొట్టే వాళ్ళు లేక అలాగ అంటుంటారు. చివరికి వీడు ప్రజాప్రతినిధి అని చెప్పుకునేటటువంటి వీళ్ళు కూడా ఇప్పుడు అమ్మాయిని చంపేయాలని చూశారంటే వీళ్ళు ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి వారో మరి ఏంటో వీళ్ళ యొక్క ఇది. అంటే మేము క్రైస్తవులం అని చెప్పుకోలేకపోతున్నారు. క్రైస్తవులం అని చెప్పుకోలేనటువంటి నీ బ్రతికేందుకు? ఇంకా నీ కోడల్లే మోసం చేసావు నువ్వు, ఇంకా ప్రజలకి ఏం చేస్తావు? మళ్ళీ ఇలాంటి వాడిని అరెస్ట్ చేస్తే మళ్ళీ ఒక్కొక్కడు రోడ్ల మీదకి రావడం.